జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మారిందా? మారుతుందా? ఈ మధ్య కాలంలో అయితే కాస్తంత సైలెంట్‌గానే ఉన్నారు. ముందున్నంత దూకుడైతే లేదు. అప్పట్లో సీజ్ ద షిప్ వ్యవహారంలో ఆయన ఎంత దూకుడుగా ఉన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి ఎంత సీరియస్‌గా ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాట ఘటన మీద కూడా ఎంత సీరియస్‌గా రెస్పాండ్ అయ్యారు. ఈ 3 తర్వాత చూస్తే పెద్దగా ఏమీ లేవు. కంప్లీట్ సైలెంట్. మరి అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన దూకుడిని కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి ఏమన్నా ఒక వ్యూహం రచించారో, అందులో ఈయన చిక్కుకున్నారు. కారణం ఏదైతే తెలీదు. సైలెంట్ అయితే అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి చూపంతా కూడా దృష్టంతా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం మీద పడింది. అంటే ఇప్పుడని కాదు, రేపొద్దున ఒకవేళ జమిలీ ఎన్నికలొచ్చినా, తర్వాత సాధారణ ఎన్నికలొచ్చినా కంప్లీట్‌గా పవన్ కళ్యాణ్ ఇంకా మోడీ జట్టులో చేరాలనుకుంటున్నారట. ఎందుకంటే మోడీకి ఆయన మీద విపరీతమైన అభిమానం ఉంది. మోడీ గారికి కూడా పవన్ అంటే అభిమానం ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో అలాగని బాబు గారంటే